హలో గాయస్, ఐఎమ్ రియాన్షు. ఈరోజు నేను సెర్లాగ్ అనేది ప్రిపేర్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అండ్ పోహా పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పోహా అండ్ మఖానా వచ్చి రెండు గీ రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్, మఖానా అండ్ పోహా కలిపి మిక్సీ పట్టుకోవాలి. బికాజ్ డ్రై ఫ్రూట్స్లో కొంత ఆయిల్ అనేది వస్తుందన్నమాట మనం మిక్సీ పట్టినప్పుడు. సో అది దానివల్ల ముద్ద అయిపోతుంది. అలా అవ్వకుండా మనం విడివిడిగా పట్టుకొని ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే పర్లేదు. లేదు అంటే నెక్స్ట్ హ్యాండ్తో కాకుండా ఆర్ ఇంకొంచెం ఒక ట్రిప్ మిక్సీ జస్ట్ అలా తిప్పి తీసినా సరిపోతుందన్నమాట. ఇప్పుడు సపరేట్గానే చేసుకోవాలి. కలిపి చేసుకుంటే మనకి పొడి పొడిగా రాదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాడికి టిఫిన్ రెడీ చేస్తున్నాను. అది కూడా ఓట్స్ అనమాట. ఓట్స్ పౌడర్ గీ రోస్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే గీ రోస్ట్ చేసుకొని అలా గీ వేసిన తర్వాత దాంట్లో గీ రోస్ట్ చేసిన పౌడర్ అనేది వేయాలి. అప్పుడు పచ్చి వాసన పోతుందన్నమాట. తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న డేట్స్ అనమాట. అవి ఇప్పుడు వాటర్తో కలిపి వేసేసుకుంటే కలిపి కొంచెం డేట్స్ ఇవి తొక్కలేమి రావాలన్నమాట. కొంచెం హీట్ అవ్వగానే అది సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. సో అది పల్పిగా ఏమి ఉండదు. సో దట్ బేబీ ఈజీగా కన్సూమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం దాంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్, ప్రతి దాంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్ కొంచెం ఒక స్పూన్ మిక్స్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా అది అలాగే ఇవ్వగల మనం వాళ్ళ డ్రై ఫ్రూట్స్ అలా తినలేరు కాబట్టి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ప్రకారం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఫీడ్ చేయటమే. టమాటా తింటున్నాడు. అది చాలా ఇష్టం. టమాటా తింటూ ఉంటాడు. ఎక్కువ ఇవ్వను, జస్ట్ ఒక స్లైస్ ఇస్తాను. అండ్ అది తొనే అనమాట. దానివల్ల కింద స్టోన్స్ వస్తాయి. బేబీకి ఈజీగా అవుతుంది అన్నమాట. అది అలా ఇవ్వకూడదు అనమాట. అందుకే తీసేస్తున్నాను నేను. అయినా వాడు లాక్కొని పీక్కొని తినేసుకున్నాడు. అది పీకడు, బట్ వాడి ఆత్రం అది అంతే. నెక్స్ట్ ఒక పాటకి డ్యాన్స్ వేస్తున్నా చూడండి. తల్లి గంగావరేనమ్మ తల్లి. నెక్స్ట్ ఇక్కడ కాసేపు ఆడుకుంటున్నారు అనమాట. కొత్తగా ఇస్తాడు, కాసేపు ఆడుకుంటాడు. మాకు 2 minutesలో మళ్ళీ అది అవతల పడేస్తాడు. ఎన్ని బొమ్మలు ఇస్తే జస్ట్ ఏదైనా ఇస్తే చాలు. అండ్ అది వాడి సిరప్పే, వాడే ఆడుకుంటున్నాడు. సిరప్ పడేసాడు దాంతో. ఏదైనా అంతే, ఒక 2 minutes కూడా ఉండదు. అండ్ ఇక్కడ కొంచెం క్యారెట్ తింటున్నాడు అనమాట. క్యారెట్ కూడా కొరుకుతూ ఉంటాడు. ఏదైనా వాడు హ్యాండ్కి ఇచ్చేస్తాను నేను. సో దట్ వాడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు అనమాట. ఫుడ్ ఇలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. Thanks for watching. Bye bye.